శక్తిగల వాక్యంలోకి మేము వెళ్ళబోచుండగలక నిన్ను అర్థం చేసుకునే మనసుని, నీకు లోపడే మంచి మనసును, వివేకాన్ని నాకు దయచేయండి. అన్ని విషయములలో నీకు లోపడి, నీ చిత్తానికి లోపడే మంచి మనసును మాకు దయచేయమని, నీకు మహిమ, ఘనత, ప్రభావం తెచ్చేవారుగా మమ్మల్ని అందరూ ఉంచమని నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భంగా మరి దేవుడి మాటల్ని మనం పరిశీలిద్దాం. చావులపై పట్టబడిన వారిని నీవు తప్పించుము. చావులపై పట్టబడిన వారిని నీవు తప్పించవా, లేదంటే తప్పించుము, ఏదైనా రాసుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చావులపై పట్టబడిన వారు ముందు ఆ రిఫరెన్స్ చదవండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 11వ వచనం చదవండి. 24వ అధ్యాయము 11వ వచనం. చావులపై పట్టబడిన వారిని, బైబిల్ అందరూ తీయండి. చావులపై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. చూడండి, చావునపై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. చావులపై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమందు పట్టుకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. చూడు, చావులకై పట్టబడుచున్నారంట, తర్వాత నాశనమందు పట్టుకు జోగుచున్నారంట. చావులకై పట్టబడుచున్నారు, నాశనమందు పట్టుకు, నాశన కోపంలో పట్టుకు జోగుచున్నారు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇది మనకు అర్థం కావాలంటే భూమి మీద మన మధ్యన జరుగుతున్నటువంటి కొన్ని సన్నివేశాలు, కొన్ని విషయాలు మనకు అర్థమైతే ఇది అర్థమవుతుంది. మనం ధనవంతులమై ఉండి, లేదంటే ధనాన్ని చేత పట్టుకొని, లేదంటే మన మెడలో బంగారం ఉంచుకొని, బంగారపు వస్తువులు, ఆభరణాలు మనలో ఉంచుకొని, మనం ధరించుకొని మనం వెళ్తున్నప్పుడు వాటిని అపహరిస్తానికి, వాటిని దొంగిలిస్తానికి కొన్ని సందర్భాల్లో రేరుగా దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. ఇది జరుగుతున్నప్పుడు ఆ అపహారాలని, ఆ యొక్క బంగారపు వస్తువుల్ని, ఆభరణాలని అపహరించే వారు ఏం చేస్తారంటే సాధ్యమైనంత వరకు వాటిని అపహరించుకొని వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. వాటిని అపహరించుకొని వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. ధనం ఉంటే ధనాన్ని అపహరించుకొని వెళ్ళడానికి ప్రయత్నిస్తారు, లేదంటే బంగారం ఉంటే బంగారాన్ని అపహరించుకొని వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో వాటిని అపహరించుకొని వెళ్ళేటప్పుడు రివర్స్ అయినప్పుడు, ప్లాన్ రివర్స్ అయినప్పుడు, వాళ్ళకి ప్లాన్ రివర్స్ అయినప్పుడు ఏం చేస్తారంటే ప్రాణాన్ని తీసేస్తారు. ఇక ఇది అలిం కావట్లేదు, ఇక తప్పనిసరి ప్రాణం తీస్తేనే తప్ప ఈ ఆభరణాలు, ఈ ధనం మేము దోచుకోలేము అని పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళు తప్పనిసరిగా ఏం చేస్తారంటే ప్రాణాలు తీస్తారు. దొంగలు ప్రాణాలు తీస్తారు, వస్తువుల్ని అపహరించేసుకుంటారు, ప్రాణం తీసి వస్తువుల్ని అపహరించుకుంటారు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద దొంగలు ఉన్నారు. ఈ భూమి మీద ఎన్నో రకాలైనటువంటి దొంగలు ఉన్నారు. కానీ ఈనాడు ప్రపంచానికి అంతు చిక్కినటువంటి ఈ భౌతికమైనటువంటి దొంగలు బంగారం, వెండి, డబ్బుని, వీటిని వస్తువుల్ని వీటిని దోచుకునే దొంగలు ఉన్నారు.
అలింగాపతి ప్రాణాలు తీసేవారు కూడా ఉన్నారు. మన పేపర్లో కానీ న్యూస్ మీడియాలో కానీ ఎన్నో మనం చూస్తూ ఉంటాం. కానీ అలాగే వాళ్ళు చేస్తున్నప్పుడు, అలాగే వాళ్ళు దొంగతనం చేస్తున్నప్పుడు, అలింగాపతి ప్రాణాలు తీస్తున్నప్పుడు ఎవరైనా చూస్తే ఏం చేస్తారు? వాళ్ళు ఒకరో ఇద్దరు ఉన్నారనుకోండి, ఒక 10 మంది మనుషులు విడిగా ఉన్నారనుకోండి, వాళ్ళు చూస్తున్నప్పుడు వారిని ఏం చేస్తారు? విడిపించడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే అతను అపహరిస్తున్నటువంటి వస్తువులకి వాళ్ళు తీసుకొని వెళ్తానికి వాళ్ళు అలింగా ఆపుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే చంపుతానికి ప్రయత్నం చేస్తారు. చంపుతానికి ప్రయత్నం చేసినప్పుడు, అతను చంపబోతున్నప్పుడు ఎవరైనా చూస్తే, స్త్రీని కానీ పురుషుని కానీ దొంగలు చంపబోతున్నప్పుడు ఎవరైనా చూసినప్పుడు, వారు ఒకరు కానీ ఇద్దరు కానీ ఉంటే, వాడు 10 మంది కానీ 5 కానీ ఉన్నప్పుడు ఏం చేస్తారు? వారిని కాపాడతారు. చావునిపై పట్టపడ్డారు. ఇక భౌతికంగా ఇది అర్థమైతే మనకి ఆత్మీయ అర్థం అర్థమైంది. సావునిపై పట్టపడ్డారు. అప్పుడు చూస్తున్న వారు ఏం చేస్తారంటే వారిని విడిపించడానికి ప్రయత్నం చేస్తారు. ఇది దేవుడు కూడా తన గ్రంథంలో కోరుకున్నాడు. అన్యాయం జరుగుతుంటే అన్యాయం జరగనివ్వదు. ఎవరైనా ప్రాణం చేస్తున్నప్పుడు వారి ప్రాణాలు కాపాడండి, రక్షించండి అని దేవుడు తన గ్రంథంలో కూడా రాయించాడు. అలాగే దొంగలు పడి ఒక వ్యక్తిని దోసుకొని అలింగాపతి చంపడానికి కూడా ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఎవరైనా చూస్తే అతన్ని కాపాడటానికి ప్రయత్నిస్తారు. అంటే అతను సావుపై పట్టబడ్డాడు. సావుపై పట్టబడటానికి అతనిలో ఏమున్నాయి? ఆభరణాలు ఉన్నాయి కాబట్టి వాటి కోసం అతన్ని చంపడానికి కొట్టుకున్నప్పుడు ఎవరైనా చూస్తే అతన్ని కాపాడటానికి ప్రయత్నం చేస్తారు, రక్షిస్తానికి ప్రయత్నం చేస్తారు, తన ప్రాణాన్ని కాపాడటానికి ప్రయత్నం చేస్తారు. ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి. కొంచెం ఇది మీరు దృష్టిలో పెట్టుకొని వాక్యంలోకి మీరు రండి. వాక్యంలోకి వచ్చిన తర్వాత భూమి మీద ఉన్నటువంటి మనుషుల్ని లోకి వెళ్ళి మనుషుల హృదయాన్ని దొంగతనం చేసేవాళ్ళు ఉంటారు. మనుషుల యొక్క హృదయాన్ని దొంగతనం చేసేవాళ్ళు ఉంటారు. మనుషుల హృదయాన్ని పట్టుకొని ఆ హృదయంలోకి జొరబడి ఆ హృదయాన్ని ఆక్రమించుకునే దొంగలు ఉన్నారు. ఆక్రమించుకున్నటువంటి దొంగలు ఉన్నారు. స్పీకర్ వినపడుతుందా మీకు? సౌండ్ పెట్టండి. సౌండ్ తిప్పు, స్పీకర్ ఎటు తిప్పండి, నాకు వినపడుతుంది. స్పీకర్ ఎటు తిప్పండి. చూడండి ప్రేమికులుగా, అలాగే ఒక వ్యక్తి దగ్గర ఉన్నటువంటి ఆభరణాలని దోచుకున్నట్టు దొంగలు పడి ఎలాగైతే అతను దోచుకోవటానికి ప్రయత్నం చేసి అతను అలింగా కాకపోతే అతను చంపడానికి ప్రయత్నం చేస్తారో, అలా ప్రయత్నం చేస్తున్నప్పుడు అతను ఎవరైనా చూస్తే రక్షించడానికి ప్రయత్నం చేస్తారు. అంటే చావులకు పట్టబడిన వారిని భౌతికంగా రక్షించడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఆత్మీయంగా కూడా మనం చూసినట్లయితే చాలామంది చావుపై పట్టబడ్డారంట. భూమి మీద ఉండగానే చావుపై పట్టబడ్డారంట. ఏ చావుపై పట్టబడ్డారు? భూమి మీద ఉండగానే, మనుషుల్లాగా ఉండగానే, 30 సంవత్సరాలు ఉండగానే, లేదంటే 18 సంవత్సరాలు ఉండగానే, మరి సగం జీవితం అయిపోగానే, వృద్ధాప్యంలో ఉండగానే వీళ్ళందరంట చావుపై పట్టబడ్డారంట. ఈ సావుపై పట్టబడ్డారంట. ఏ సావుపై పట్టబడ్డారు? రాసుకోండి తిరిగి. ఏ సావుపై పట్టబడ్డారు మీరు?
చావుపై పట్టబడిన వారిని మీరు రక్షించరా అని అడుగుతున్నాడు. నాశన కోపమునకు పోవు వారిని మీరు కాపాడరా అని అడుగుతున్నాడు. చావుపై పట్టబడ్డారంట అంటే భూమి మీద ఉండగానే చావుపై పట్టబడిన వారు ఉన్నారు. అంటే జీవించుచున్నారనే పేరు మాత్రమే ఉంది కానీ వారు శవాలు. జీవించుచున్నారనే పేరు మాత్రమే ఉంది కానీ వారు శవాలని మా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఉంది. అంటే మనుషుల్ని ఈ హృదయాలని ఆక్రమించుకున్నటువంటి దొంగలు ఉన్నారు. ఈ ఆక్రమించుకున్నటువంటి దొంగలు వారిని చంపుకుంటారంట, వారిని చంపేస్తారంట. మనుషుల యొక్క హృదయాలను ఆక్రమించుకున్నటువంటి దొంగలు ఉన్నారంట. ఆ దొంగలు అంటే వారిని చంపుకొని నాశన కోపానికి ఈడ్చుకొని తీసుకొని వెళ్తారంట. ఈ నాశన కోపానికి తీసుకునేటువంటి వారిని, ఈ మరణానికి జోగుతున్న వారిని, నాశన కోపంలో పడుటకు జోగుచున్న వారిని, మరణిస్తున్న వారిని మీరు రక్షించరా అని భక్తులు ప్రశ్నిస్తున్నాడు. పరిశుద్ధాత్మ సారం మరల స్వభావం అన్నమాట. చావునికై పట్టబడిన వారిని నీవు తప్పించుము. నాశన కోపంలో పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. నాశన కోపము, నాశనమునకు జోగుచున్న వారు ఎవరంటే, నాశనం అంటే నిత్య నాశనం, పాతాళం నాకు జోగుచున్నవారు అంటే జోగుతున్నారంట. మనం నిద్రపోయేటప్పుడు ముందుకి వెనక జోగుతాం, చూసారా? జోగుతాం అనమాట. అట్లాగా ఇంకా కన్ను మూస్తే చాలు వెళ్ళిపోతారు నరకానికి. ఒక క్షణంలో పడటానికి సిద్ధంగా ఉంటారు. జోగుతున్నారంట. నాశనానికి పోతానికి మనుషులు ఎలా ఉన్నారు? జోగుతున్నారంటే ఎవరి చేత పట్టబడ్డారు వీరంటే దొంగల చేత పట్టబడ్డారు. ఈ మనుషులు పట్టినటువంటి మనుషులను చంపటానికి కొందరు దొంగలు మనుషుల యొక్క హృదయాలను ఆక్రమించేసి దొంగలు వారు లోపలికి వెళ్ళిపోయి మనుషులు ఏం చేస్తున్నారంటే మనుషుల్ని ఆక్రమించుకొని చంపటానికి సిద్ధం చేస్తున్నారు. వాళ్ళు చంపటానికి. ఇంతకీ చావునికై పట్టబడిన వారు అన్నాడు కాబట్టి ఏ చావునికై అని అంటే భౌతికమైన చావు గురించి మనం పక్కన పెడితే, ఆ దొంగలు పెడితే భౌతికమైన సావు కూడా వచ్చింది అనుకోండి. అయితే ఇంకొక సావు ఉంది. అది చాలా చాలా ప్రమాదకరమైన చావు. అది డేంజర్. ప్రపంచంలో ఆ సావు నుంచి తప్పించిన వాడు ఒకడు కూడా లేడు. ఆ సావు నుంచి తప్పించిన వాడు ప్రపంచంలో ఒకడు కూడా లేడు. ఆ సావునికై పట్టబడిన వారిని మీరు విడిపించరా అని అడుగుతున్నాడు. మీరు విడిపించరా అని అడుగుతున్నాడు. చూడండి ఒకసారి, ఏంటి ఆ సావు? చావునిపై పట్టబడిన వారు ఎవరు? ఆ సావు ఏంటి? చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. ఈ మొదటి పునరుద్ధానంలో పాలు గలవారు ధన్యులను పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. చూడండి, రెండవ మరణానికి ఎట్టి వారికి అధికారం లేదు. దేవుడి కోసం బ్రతికిన వారికి రెండవ మరణం మీద అధికారము లేదు. ఈ మరణానికై, ఈ చావుకై పట్టబడిన వారిని మీరు రక్షింపరా? అర్థమవుతుంది మీకు? ఈ చావుకై, ఈ మరణానికై పట్టబడ్డారు. అది కూడా భూమి మీద ఉండగానే పట్టబడ్డారు. ప్రతి వారి ఒక హృదయాల్లో కొన్ని దొంగలు ఆక్రమించేసినాయి. వారి స్థలాలను దొంగలు ఆక్రమించేసి వారిని చంపడానికి సిద్ధంగా వారిలో కూర్చొని ఉన్నాయి. వాళ్ళ యొక్క హృదయాల్లో ఆ దొంగలు కూర్చొని ఉన్నాయి. ఎందుకు కూర్చొని ఉన్నాయి తెలుసా? వీరిని చంపటానికి. వీరిని చంపి నిత్యము నాశన కోపంలో పడేయడానికి, అంటే నిత్యము నరకంలో పడేయడానికి, వీరిని చంపటానికి పట్టబడ్డాయి మనుషులు. పట్ని దీనిని గ్రహించగలవాడు ఎవరు లేడు. నేను ప్రభువుని నమ్ముకున్నానులే, నేను యేసు ప్రభుని నమ్ముకున్నానులే, నేను పరలోకం వెళ్తానులేనని భ్రమ. అంత భ్రమలో ఉండాలి. యేసును నమ్ముకున్నంత మాత్రాన పరలోకం లేదు. కానీ యేసును నమ్ముకొని ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన చిత్త ప్రకారం నడిస్తేనే నీకు పరలోకం. యేసును నమ్మిన తర్వాత
నీ పాపాలన్నీ క్షమించబడతాయి. అక్కడ నుంచి నీకు అడ్డొచ్చి ప్రతిదీ తొక్కుకుండా నువ్వు వెళ్ళాలి. అలా నువ్వు అడ్డొచ్చే ప్రతి దాన్ని నువ్వు జయించుకుంటే వెళ్తేనే నీకు పరలోకం. నువ్వు యేసుక్రీస్తుని నమ్మినంత మాత్రం నీకు కాదు, కానీ యేసుప్రభుని నమ్మిన తర్వాత నీకు వచ్చేటటువంటి ఆటంకాలు, దేవుడికి వ్యతిరేకమైన కార్యక్రమాలు, దేవుడి చిత్తానికి లోబడినటువంటి స్థితి నీకు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని నువ్వు జయించుకుంటూ వెళ్తేనే నీకు పరలోకం. కాబట్టి ఇక్కడ రెండవ మరణం అంటే అర్థం ఏంటి? మరణం అంటే అర్థం ఏంటి? పాతాళం, అగ్ని గుండం. ఈ అగ్నిగుండానికి జోగుతున్న వారిని మీరు రక్షింపరా? ఈ మరణంలో ఉంటున్న వారిని, ఈ మరణానికి పోతున్న వారిని, ఈ చచ్చిపోతున్న వారిని మీరు కాపాడరా అని అడుగుతున్నారు. 21:8 వచ్చింది. ప్రకటన గ్రంథం 21:8 వచ్చింది. పిరికి వారును చూడండి, 21:8 వచ్చింది. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. ప్రతిదానికి ఎవిడెన్స్ చూపించకుండా ఏది ఉండదు. ప్రతిదానికి ఎవిడెన్స్, ప్రతిదానికి రెఫరెన్స్ ఉంది. ఈ మరణము, అగ్నిగుండము రెండవ మరణం. ఈ మరణానికై లేక ఈ చావుకై పట్టబడిన వారిని మీరేం చేయాలంటే మీరు రక్షించరా అని అడుగుతున్నాడు భక్తుడు. పట్టబడ్డారంట. ఎంతమంది పట్టబడ్డారు? అది కూడా రోమాపత్రిక 3వ అధ్యాయం 11-12 వచనాలు. ఎంతమంది పట్టబడ్డారో, ఏ విధంగా పట్టబడ్డారో చూద్దాం. రోమాపత్రిక 3వ అధ్యాయం 11-12 వచనాలు. నీతిమంతుడు లేడు, అందరూ పట్టబడ్డారు. చూసారా? అందరూ పట్టబడ్డారు. నీతిమంతుడు లేడు, ఒకడును లేడు. గ్రహించేవాడు ఎవడనూ లేడు. దేవుడు వెతుకువాడు లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పలికిమాని వారైరి. మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుకు తెలిసిన సమాధి. తమ నాలుగుతో మోసం చేయదు. వారికి పెదవుల కింద సర్ప విషం ఉన్నది. కాటేస్తారంట మనుషులు. చూసి ఎలా తయారైతే అందరిని పట్టేసింది వలేసి. సాతాను దయచేసి పిల్లల్ని పూసే పరమేశ్వరం, దయచేసి పూసే పరమేశ్వరం. చూడండి, సాతాను అందరిని బంధించేసింది, అందరినీ పాపంలో ముంచేసింది. నీతిమంతుడు ఒకడు కూడా లేడు అని తట్టుగా చేసింది. చూసారు? ఒకడు లేడు. వారి గొంతుకు తెలిసిన సమాధి. తమ నాలుకలతో మోసం చేయదు. వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది. చూడండి, సర్ప విషం, మనుషుల పెదాల కింద సర్ప విషం అంటే ఏంటండి? చూడండి, కొండేలు, అబద్ధాలు, మోసపూరితమైన మాటలు, కపటంతో కూడిన మాటలు, పైకి నవ్వుతూ ఉండు లోపల కపటాన్ని దాచుకోవటం, ఇవన్నీ విషపూరితమైనటువంటి ఆలోచనలు. ఇవన్నీ కూడా ఎలా ఉంటారంటే మనుషులు కపటంతో ఉంటారు. వీళ్ళ పెదవుల కింద సర్ప విషం ఉన్నది. వీళ్ళందరిని అలా తయారు చేసిందంట సాతాను. మనుషులు తయారు చేసి తనలో బంధించేసుకుంది. వారికి పాపం అని వలేసి అందరినీ బంధించేసి ఇక వీళ్ళు శారీరకంగా చచ్చిపోవటమే లేదు, నిత్య మరణానికి వెళ్ళిపోతున్నారు, నిత్య చావుకు వెళ్ళిపోతున్నారు. ఈ చావుకు వెళుతున్న వారిని, ఈ నాశనానికి జోగుతున్న వారిని, నాశనం కోపంలో పడుచున్న వారిని, జోగుతున్న వారిని ఊగుతున్నారంట. అంటే ఎవరైనా డ్రింక్ చేస్తే, లేదంటే తాగుతున్నప్పుడు అటు బస్సులు వస్తుందో చూసుకోడు, ఇటు ఖర్చు ఉందో చూసుకోడు, అటు చూపుతూ ఉంటాడు. వెళ్ళేవాడికి భయం పుట్టింది, అతనికి భయమే ఉండదు అన్నట్టు. ఆ బస్సుల మీద పడుతూ ఉంటాడు, కార్ల మీద పడుతూ ఉంటాడు, ఎదురేమవుతుందో చూసుకోడు, పడుతూ ఉంటాడు, జోగుతూ ఉంటాడు. చూసేవాళ్ళకి ఎటువంటిదంటే అదే బస్సు కింద పడతాడేమో, లేకపోతే కారు కింద పడతాడేమోనని భయం పుట్టింది. కొంతమంది ఏం చేస్తాను, జాలిపడి పక్కకు తీసాయా ఈ దారికి పోని దారి చూపిస్తారు. అలాగే ఈ నాశన కోపానికి జోగుతున్న వారిని, నాశన కోపంలో పడబోచున్న వారిని నీవు రక్షింపవా? ఈ మరణం నుండి నువ్వు కాపాడవా? ఈ రెండో మరణం నుంచి నువ్వు కాపాడవా? భూమి మీద ఉండగానే రెండో మరణంలో ఉండాలి. భూమి మీద ఉండగానే అగ్నిగుండంలో ఉన్నారు. ఒక్క క్షణం చాలు వెళ్ళిపోతారు నరకానికి. అగ్ని ఆరదు, పొరుగు సాగు. వీరిని, ఈ జోగుతున్న వారిని నువ్వు కాపాడవాలి.
చూడండి, ఈ యొక్క మరణం నుంచి కాపాడాలంటే తను తాను రక్షించుకోవాలి. ఎవరందరికి వారు రక్షించుకోవాలి. ఎవరందరికి వాళ్ళు రక్షించుకుంటూ ఎదుటి వారిని రక్షించే ప్రయత్నం చేయాలి. ఎవరందరికి వాళ్ళు రక్షించుకోవాలంటే ముందు తను రక్షించుకోవడానికి వాళ్ళు చేయాల్సినటువంటి ప్రయత్నం ఉంటుంది. అర్థమైందా? ఆ ప్రయత్నం చేయకపోతే అసలు నిన్ను నువ్వే రక్షించుకోలేవు. నువ్వే పోబోతున్నావు రేపు. ఎంత భయంకరం చూడండి. ముందు మనం రక్షించుకోవాలంటే ముందు ఎదుటి వాడిని కాపాడేటప్పుడు ముందు మనల్ని మంటల్లో మండుతున్నాడు అనుకోండి, కాలిపోతున్నాడు అనుకోండి, అతను కాపాడాలంటే ముందు మనం ఏం చేయాలి? ప్లాన్ ఆలోచించాలి. ఎలా కాపాడాలి ఏంటనేది ముందు మనం రక్షించుకోవడానికి ప్లాన్ ఆలోచించి వెంటనే అతను రక్షించడానికి ప్రయత్నం చేయాలి. ఏమైందో రక్షిస్తానని చెప్పి వెళ్ళిపోతే నువ్వు కాలిపోతావు. చూడండి, అప్పుడే నిద్ర వచ్చేసింది, నిద్రపోతున్నాను. నిద్రపోవద్దండి. తను తాను రక్షించుకోవాలంటున్నాడు. ముందు ఎలా రక్షించుకొని ఎదుటి వారిని రక్షించాలి. ఆదికాండం యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి చక్కటి మాట చూడండి. 5:24 వచనం. చూడండి, ఎవరు తను తాను జాగ్రత్తగా రక్షించుకుంటారో చూడండి. నా మాట విని, బాగా వింటున్నారు మీరు? నిద్రపోతున్నారు, మీరే వింటారు ఆయన మాట. అర్థమైందా? నిద్రపోతున్నప్పుడు మీరే వింటారు ఆయన మాట. నా మాట విని నన్ను పంపిన వాని అందు తండ్రి అందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు. వాడు, బాగా వినాలి మీరు, వారు తీర్పులోనికి రాక. ఏ తీర్పులోనికి? నిత్య నరకం అనే తీర్పులోనికి రాక మరణములో నుండి అంటే నరకంలో నుండి జీవంలో నుండి అంటే నిత్య జీవంలోనికి దాటిపోయాడు. మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను, మందమతులారా అని అడుగుతున్నాడు. మందమతులారా, ఆనాడు పరిచయాల్ని, ఆనాడు యూదులను చూసి వాళ్ళ మైండ్ మందం వచ్చేసింది కాదు. దేవుడు వాక్యం వైపు చెవులు ఎవరిని వారలారా, మూర్ఖులారా, సర్ప సంతానం అని అడిగాడు వారు. ఎందుకో తెలుసా? మాటలు ఆయన చెవులు ఆయన వాక్యం వైపు ఇవ్వట్లేదంట. మందంగా ఉందంట హృదయం, బాగా మందంగా ఉంది. మందంగా ఉంటే ఏమిటారు? చూడండి, నా మాట విని అంటున్నాడు. చూడండి, నా మాట వినాలి ముందు మీరు. నేనేం చెప్పానో వినాలి, నేనేం చెప్పానో మీరు నడుచుకోవాలి. నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అంటున్నాడు. అతను మరణంలో నుంచి జీవంలోనికి దాటి ఉన్నాడు. ఆయన మాట విని తండ్రి అయిన దేవుని విశ్వాసం నుంచి ప్రతివాడు మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. మరి మాట వింటేనే మనం జీవంలోనికి దాటాం. ముందు మనం విన్నామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎదుటి వారిని కాపాడాలంటే ముందు మనం విన్నామా? మనం ప్రభుకు లోపడ్డాం. చాలామంది ఏంటంటే ప్రభుకు వాక్యాలకు లోపడకుండా, వాక్యాలను గౌరవించకుండా, వాక్యాలను అతిక్రమించి మీద బోధలు చేస్తున్నామని చెప్పి పమ్మకు బతకలేకపోతే పుట్టిదే అదంతా అక్రమార్పు. రేపు చనిపోతే వాళ్ళు కూడా తెలుసు. వాక్యాన్ని అతిక్రమించి, వాక్యంలో చట్టాన్ని గౌరవించకుండా అతిక్రమించి చాలామంది మేము ఏది బోధలు చేస్తాం అనుకుంటే కుదరదు. ఎంతటి పెద్దవాళ్ళైనా సరే రేపు అందరికంటే పెద్ద ఆయన ఒక ఆయన వారికి తీర్పు తీరుస్తాడు. అది క్రమం తప్పిన తర్వాత నువ్వేం చేసినా వేస్ట్. క్రమం ఆల్రెడీ తప్పిపోయింది. కాబట్టి నా మాట విని నా యందు విశ్వాసం ఉంచేవాడు మరణము దాటి ఉన్నాడు. వాడు జీవంలోని చూడు, చదువు. మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఆయన మాట విన్నవాడు ఎవరో వాడు మరణంలో నుంచి జీవంలోనికి దాటి ఉన్నాడు. తర్వాత చూడండి మరో సందర్భము 6వ అధ్యాయం రోమ 6:23 రోమపత్రిక 6:23 వచ్చి చదవండి. ఏలయనగా పాపం వలన వచ్చి జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఎవరైతే క్రీస్తునందు ఉంటారో ఆయన ఎందు మనకేముంది?
నిత్య జీవం. ఎవరైతే క్రీస్తుని ధరించుకుంటారో వారి యందు నిత్య జీవం ఉంది, నిత్య జీవం ఉంది. కాబట్టి క్రీస్తు మాటలకు లోపడాలి, వాక్యానికి లోపడాలి, వాక్యానికి విలువాలి, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. బాప్తిస్మం ద్వారా ప్రతి ఒక్కరు క్రీస్తుని ధరించుకున్నారు. క్రీస్తు లక్షణాలు ప్రతి ఒక్కరిలో మనం చూపించాలి, ఆయన ధరించుకున్న ప్రతి ఒక్కరు చూపించాలి. ఇలా చూపిస్తూ మా పాపమునికై పట్టబడిన వారు, మరణమునికై పట్టబడిన వారు, వారిని మీరు విడిపించాలి. మరణమునికై పట్టబడిన వారిని మీరు విడిపించాలి. నాశన కోపమునకు జోగుతున్న వారిని మీరు కాపాడరా అని అడుగుతున్నారు. ముందు మీరు వినాలి మాట, ముందు మీరు లోపడాలి, ప్రభువుకి లోపడాలి. ఆ లోపడుతూ ఆయన మాటకు లోపడుతూ ఉంటున్నటువంటి మీరు ఎదుటి వారిని కాపాడరా, నాశన కోపమునకు పోతున్న వారిని మీరు కాపాడరా అని అడుగుతున్నారు. కాబట్టి మరో సందర్భం చూద్దాం. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పం బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదినైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకం చేసి, క్రీస్తు యేసు ఏం చేశాడు? మరణమును బాగా వింటున్నారా? క్రీస్తు యేసు మరణమును ఏం చేశాడు? నిరర్థకం చేశాడు. ఏ మరణాన్ని? ఏ మరణాన్ని నిరర్థకం చేశాడు? ఏ మరణాన్ని నిరర్థకం చేశాడు యేసుక్రీస్తు? చావు, శారీరకంగా చచ్చిపోయేటటువంటి మరణాన్ని, రెండవ మరణాన్ని నిరర్థకం చేశాడు. మరణాన్ని ఆయన ఏం చేశాడు? నిరర్థకం చేశాడు. ఎలా చేశాడు? తన ప్రాణాన్ని ఇచ్చి, తన రక్తాన్ని ఇచ్చి, ముందు నిష్కలంకంగా బ్రతికి, పాప శరీరాకారంతో వచ్చి భూమి మీద యథార్థంగా నీతిమంతుడిగా బ్రతికి బతకొచ్చు అని నిరూపించి చూపించి, తండ్రి చిత్తాన్ని ఎలా నెరవేర్చాలో నిరూపించి చూపించి, అందరికీ మాదిరిగా ఉండి ప్రతి మనిషి మీద ఉన్నటువంటి మరణాన్ని ఏం చేశాడు? నిరర్థకము చేశాడు. అందరూ పాపం చేశారు, దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఈ పాపం చేసిన వారిని, నీతిమంతుడు ఒకడు కూడా లేడని చెప్పాడు కదా, ఈ నీతిమంతుడు లేని వారిని అందరిని కూడా, అనీతిమంతుని అందరిని కూడా ఆయన తీసుకుంటున్నాడు. ఆయన తన మరణం ద్వారా వారిని బ్రతికిస్తున్నాడు. వారికి రాబోతున్నటువంటి నిత్య నరకం అనే మరణాన్ని ఆయన ఏం చేశాడు? నిరర్థకము చేశాడు. ఆయన శిలువ మరణానికి ముందు ఏం చేశాడు? మనకందరికీ తెలుసు. ప్రతి పల్లికి, ప్రతి పట్టణానికి కాళ్ళు కొట్టుకుంటూ నడుస్తూ, ఎండనక వాననక నడుస్తూ వెళ్ళాడు. ప్రతిరోజు సాయంత్రం రాత్రిపూట ఆయన ఏం చేసేవాడు? ఒలివ కొండకెళ్ళి ఆయన ప్రతి రోజు సాయంత్రం పూట ప్రార్థన చేసేవాడు. తన శరీరాన్ని సుఖపెట్టుకోలేదు. ఆయన ప్రతిరోజు ఆయన ప్రార్థన చేసేవాడు. ఉదయాన్నే అందరికాడే తెలుస్తాడంట ఆయన. చూడండి, మనకి మళ్ళీ మందమూతుల్లాగా నిద్రపోవడం, మనం బొరకు పెట్టి నిద్రపోతాం. ఆయన కాదు, ఆయన దేవుడి చిత్తం నెరవేర్చాలని తపన పెందరకాడే చేసి వచ్చాడంట ప్రజల మధ్యకి. వచ్చి ఉదయాన్నే జనాలు దొరుకుతారని చెప్పి ఉదయాన్నే సువార్త ప్రకటన చేసేవాడు. ఎందుకు చేస్తున్నాడు తెలుసా? చావునికై పట్టబడిన వారిని ఆయన ఏం చేస్తున్నాడు? విడిపిస్తున్నాడు. చావునికై పట్టబడిన వారిని, నాశన కోపంలోకి వెళ్ళిపోతున్న వారిని ఆయన ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. మనం అడుగుతున్నాడు అదే ప్రశ్న. నేను పాప శరీరాకారంతో భూమి మీదకి వచ్చినా పాపం అంటకుండా ఎలాగైతే బ్రతికానో, మీరు కూడా బాప్తిస్మం ద్వారా మిమ్మల్ని కూడా చిన్నపిల్లలుగా చేశాను. ఇక అప్పటి నుంచి మీరు పాలని, వాక్యమైన పాలు తాగుచు నిష్కలంకులుగాను అనిందులుగాను ఉంటూ మీరు చావునికై పట్టబడిన వారిని కాపాడరా అని ప్రశ్నిస్తున్నారు భక్తులుగా. చూసారా? అలా కాపాడబడాలంటే ముందు యేసు మాట వినాలి. యేసు మాట నువ్వు వినాలి, నేను వినాలి, మనమందరం వినాలి. ముందు ఆయన మాట మనందరం విని నడుచుకోవాలి, క్రమాన్ని నడుచుకోవాలి మనందరం.
నడుచుకున్న నాడు నువ్వు ఇతరులు కాపాడుతున్న అర్హత హక్కు నీకు వచ్చింది. కాబట్టి అలాగా మనం ఉండాలి. ఆయన మరణమును నిరార్థకం చేశాడంట. యేసుక్రీస్తు వారు మరణం ఏం చేశాడు? నిరార్థకం చేశాడు. మనం కూడా చావునికై పట్టబడిన వారిని ఏం చేయాలి? విడిపించితే మరణాన్ని ఏం చేసిన వారు అవుతాం? మనం కూడా విడిపిస్తే వాళ్ళ మీదకి వస్తున్నటువంటి మరణాన్ని తప్పించిన వారము అవుతాము. నాశన కోపంలో పడబోతున్న వారు అంటే మరణంలోకి వెళ్ళబోతున్నారు, నిత్య మరణంలోకి వెళ్ళబోతున్నారు, వారిని మనం ఏం చేసిన వారు అవుతాం? తొలగించిన వారు అవుతాం. అలాగా చావులకే పట్టబడిన వారిని నీవు తప్పించవా? ముందు నువ్వు తప్పుకున్నావా? నీకేదైనా తాడేసిందా? పాపం అని అడుగుతున్నాడు. ముందు నువ్వు తప్పుకున్నావా? లేదంటే తాడు ఏదైనా ఉందా? ముందు నువ్వు స్వతంత్రుడు అయ్యావా? విమోచించబడ్డావా? లేదంటే ఏదైనా మనకు తాడు బంధించేసిందా? పాపం బంధించేసింది, మనకి అతిక్రమం అనే తాడు బంధించేసిందా? దేవుడి మాటలు లెక్క చేయనటువంటి తాడు మనల్ని బంధించేసిందా? ఇంకా వగేర వగేర ఇంకేమైనా వాటితో మనం బంధింపబడ్డాము. చూడండి, అలా బంధించబడినటువంటి మనం ఏమీ ప్రభు ఉపయోగపడదు. మనం వెళ్ళిపోవాల్సిన వారు ఏంటో చూడండి, మనం వెళ్ళిపోవాల్సిన వారు ఉంటాం, మరణానికి వెళ్ళిపోవాల్సిన వారు ఏంటో. సంఘంలో ఉన్నా కూడా నా మాట విని నన్ను పంపిన వాడిని ఎందు విశ్వాసం ఉంచువాడు తను తాను కాపాడుకుంటాడు. అతను మరణం నుంచి జీవంలోనికి దాటి ఉన్నాడు. ఎవరిలోనైతే యేసు మాటలు ఉంటాయో వారు తను తాను కాపాడుకున్న వారు అవుతారు. ఎవరిలో అయితే యేసు మాటలు ఉండవో వారిలో మరణం ఉంది. వారు సంఘంలో ఉండా సరే, బయట ఉండా సరే, ఖచ్చితంగా వారిలో మరణం ఉంది. ఒక్కటి క్షణమే పాతాళం జోగుతూ ఉన్నారు. మరి చదువున్నమాట సామెతల గ్రంథం 24:11 సామెతల గ్రంథం 24:11 సావునికై పట్టబడిన వారిని నీవు తప్పించుము. నాశనమందు పడుటకు ఎక్కడ పడుతున్నారంటే ఏంటి? నాశనమందు పడుతున్నారంట. ఏంటి ఆ నాశనం? అగ్నిగుండం, నిత్య నాశనం. నాశనమందు పడుటకు జరుగుతున్న వారిని నువ్వు రక్షింపవా? రక్షింపాలంటే నీ బంధాలు తెగాలి. ముందు నీ బంధాలు తెగవు. చచ్చుకున్నంత వరకు ఆ బంధాలు బాగా పెనవేసుకుని ఉంటాయి, నీ బాగా మెలేసుకుని ఉంటాయి. అవి తెగితే నువ్వు రక్షిస్తావు. లోకము దాని ఆశ గతించుచున్నది, దేవుడి చిత్తం నెరవేర్చేవాడు నిరంతరము జీవిస్తాడు. అంతే. ఆయన మాటలు నీలో ఉంటే నువ్వు బంధాన్ని విడదీస్తావు. పాపమనే బంధాన్ని నుంచి, పాపమనే మరణం నుంచి, నిత్య నరకమనే మరణం నుంచి నువ్వు మనుషుల్ని బయటకు తీసుకొస్తావు. నువ్వే బంధించబడి ఉంటే, మనమే బంధించబడి ఉంటే పాపంలో ఉండేవారిని ఏ విడుదల చేస్తాం? మనం అడుగు ముందుకి వేయలేని తిరిగి. ప్రకటన గ్రంథం 2:11 మాటను చూడండి. ప్రకటన గ్రంథం 2:11 సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండో మరణం వలన ఏ హానియు చెందడు. చూడండి, జయించువాడు రెండో మరణం వలన ఏ హానియు చెందడు అన్నాడు. ఎవరైతే భూమి మీద జయిస్తారో, తనలో ఉన్నటువంటి ఇంత పోస్ట్ చెప్పాను కదా మీకు, ప్రతి ఒక్క హృదయం అనేటటువంటి యొక్క భూమిని దొంగలు ఆక్రమించుకున్నారని చెప్పాను. ఏ దొంగలు అవి? ఒకటి ఫస్ట్ దొంగలు మీకు చెప్తాను, మీరు పట్టుకోండి. ఏంటంటే అది ఆదాముతో చెప్పాడు. ఏమని చెప్పాడు? పండు దినము మీరు నిశ్చయముగా చచ్చెదరని చెప్పాడు. చచ్చెదరని చెప్పేసరికి అతను తినకుండా, సాతాను అతని దగ్గరికి మొదట వచ్చింది, అతను తినకుండా కాపాడుకున్నాడు. తర్వాత భార్య తింది. భార్యకి ఏమని చెప్పింది? తిని దినమున మీరు నిశ్చయముగా బ్రతుకుతారని చెప్పింది. సావరని చెప్పింది. ఎప్పుడైతే దేవుడు చనిపోతారు మీరు తినొద్దని చెప్పాడో, సాతాను సావరని చెప్పేసరికి మంచి ధైర్యం వచ్చేసి దేవుడి మాటను అతిక్రమించింది. అతిక్రమం అనే దొంగ ఆడికెళ్ళిపోయింది,
అతిక్రమమైన దొంగ ఎక్కడికి వెళ్ళిపోయింది? హృదయంలోకి వెళ్ళిపోయింది. దేవుడు సాతాను మాట వినేసరికి అతిక్రమమైన దొంగ లోపలికి వెళ్ళిపోయింది. కోసుకొని తప్పని కోసుకొని తినేసింది. ఏమొచ్చింది లోపలికిట? పాపం ప్రవేశించింది. అంటే మనిషిని పతనం చేయడానికి అతిక్రమమైన చాలా చాలా నేరం, ప్రమాదం. దేవుడి మాటను వినకపోవడం, దేవుడి మాటను అతిక్రమించడం చాలా ప్రమాదం. అదొక తాడు, అదొక బంధకం, నిన్ను బంధించేసింది. కనుక ఈ అతిక్రమం అనే మనలో అతిక్రమం వాక్య విషయం మనం వింటున్నామా? వాక్యం వినేటప్పుడు పాటిస్తున్నాం? మనం పాటిస్తున్నాం చెప్పండి. పాటించకపోతే ఈ అతిక్రమం నీలో ఉంది. నువ్వెక్కడ జయించిన వాడు అవుతావు, నువ్వెక్కడ జయించిన దాని అవుతావు. ఎవరైతే జయిస్తారో వారు రెండో మరణము వారి మీదకి ఏ హాని చేయదు. చదువు మళ్ళీ మాట. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువాడు రెండో మరణం వలన ఏ హాని చెందడు. చూసారు? ఎవరైతే జయిస్తారో ఈ లోపల ఉన్నటువంటి అతిక్రమాలు, మనలో ఉన్నటువంటి అతిక్రమాన్ని ఎవరైతే జయిస్తారో, ఇలాంటి అతిక్రమాలు పాపాలు మన హృదయంలో ఉంటే వాటన్నిటిని మనం జయిస్తే వారు రెండో మరణానికి మరణం వారికి ఏ హాని చెందదు. వారికి ఏ హాని చేయదు రెండో మరణం. మరి జయించకపోతే యేసుక్రీస్తు వారిని మాదిరిగా చూడని చెప్పాడు. నన్ను మాదిరిగా మీరు చూడండి. నేను పాప శరీరాకారంతో వచ్చినా కూడా నేను లోకాన్ని ఎలా జయించాను మీరే చూడండి. లోకాన్ని అంతటిని నాకు చూపించి ఇదంతా నీ హస్తగతం చేస్తాను మాకు లోపడు అని అన్నప్పుడు సాతానికి ఆయన లోపడలేదు. నీ తండ్రి అయిన ప్రభుకే మొక్కవలనని నీకు తెలియదా అని కీర్తన గ్రంథంలో రాయబడినటువంటి మాటను చెప్తాడు యేసు ప్రభు. అలాగే సాతాను మనము కూడా సావునికై పట్టేసినటువంటి మనుషుల్ని పట్టేసినటువంటి తన వాళ్ళతో పాపమనే వాళ్ళతో పట్టేసిన తర్వాత వారిని విడిపించాలంటే ముందు మనం వాక్య ప్రకారం దేవుడి మాటలు మనలో ఉండి వాక్య ప్రకారం మనం నడుస్తూ ప్రవర్తిస్తూ వారిని విడిపించడానికి సిద్ధపడాలి. వారు విడిపించబడిన తర్వాత ఇదిగో వీటన్నిటికీ మరల వారు జయించేవారే ఉండాలి. మనం జయించాలి, మళ్ళీ విడిపించబడిన వారు కూడా జయించాలి. కాబట్టి చావునిపై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశన కోపంలో పడబోతున్న వారిని నీవు రక్షింపవా, కాపాడవా అని అడుగుతున్నావు. కాబట్టి ముందు మనం రక్షించుకొని నాశన కోపంలో పడబోతున్న వారిని మనం రక్షించుకోవాలి. చూడండి మత్తయి సువార్త 27వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 5వ వచనం. అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకొని. చూడండి, ఆ ఇస్కరియోతు యూదా యేసు ప్రభువుని చిత్రహింసలు పెడతాం చూసినప్పుడు ఏం చేశాడు? ఆ బాధను ఆయన తట్టుకోలేకపోవడం చూసి ఈయన నేను అమ్ముకుంది, నేను ఇంత మంచివాడిని నేను అమ్ముకుందని చెప్పి ఆ వెండి ఏం చేశాడు? దేవాలయంలో పడవేసి పోయి విడిపోసుకొని చనిపోయాడు. అంటే ఇతను జయించలేకపోయాడు. ఇతన్ని ఒక ఊరి వెంపటిస్తూనే ఉంటుంది. మీకు అర్థం కావాలి. ఇతన్ని ఊరి అనేది ఒకటి వెంబడిస్తూ ఉంటుంది, తర్వాత ఆజ్ఞ తిక్కరం అనేది ఒకటి వెంబడిస్తూనే ఉంటుంది, దొంగతనం అనేది కూడా ఒకటి వెంబడిస్తూనే ఉంటుంది. 3 వెంబడిస్తున్నాయి ఇతన్ని దొంగలు. ఎవరైతే వీటిని జయిస్తారో వారే రెండో మరణానికి హక్కుదారులు కాదు. ఆ రెండో మరణాన్ని నుంచి వాళ్ళు తప్పించబడిన వారు అవుతారు. ఈ ఇస్కరియోతు యూదా దొంగతనం చేస్తూనే యేసుని వెంబడిస్తున్నాడు, అతిక్రమిస్తూనే యేసుని వెంబడిస్తున్నాడు. ఆయనతో పాటు ఊరి కూడా ఆయన్ని వెంబడిస్తూనే ఉంది. కాదని అనగలరా? కాదని అనలేదు. వెంబడిస్తుంది. కానీ ఇతనిలో దేవుడి మాటలు హృదయంలో గుచ్చుకోలేదు. అతనికి దేవుడి మాటలు హృదయంలో లేవు. అతనికి ఉంటే దొంగతనం చేస్తూ వెంబడించబడతాడు.
సరే బాగుంది, అంత చేశాడు కదా, సిలువలో చూశాడు కదా, పశ్చాత్తాపం దొరికింది కదా, దొరికిన తర్వాత ఎందుకు గురి పోసుకున్నాడు? ఇక జయించలేకపోయాడు, దాన్ని జయించలేకపోయాడు, పోయి ఉరి పోసుకొని చచ్చిపోయాడు. యేసుక్రీస్తు వెంబడుతున్న వాడే ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి పోయాడు. అంటే సంఘంలో కూడా దేవుని నమ్ముకున్నా కూడా నరకానికి పోయేవాళ్ళు ఉంటారా? ఉంటారు. సంఘంలో వాళ్ళు ఉంటారు. బయట దేవుని నమ్మకపోయినా ఇక మనకు తెలియదు ఏముంది, నరకానికి పోయినా. కాబట్టి వీళ్ళందరినీ మోసం చేస్తున్నటువంటి దొంగలు ఉండాలి. ఇస్కరియోతు యోధాన్ని మోసం చేసింది ఎవరు? సాతానే. కానీ అతిక్రమం వెళ్ళిపోయింది లోపలికి. అతిక్రమం వెళ్ళిన తర్వాత అతిక్రమం చేశారు వాళ్ళు, అతిక్రమం చేశారు. మరి దాని నుండి జయించబడాలంటే ప్రతి వారికి మనం సువార్త చెప్పాలి. అందరూ పాపం చేశారంట, దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతులు లేడు, ఒకడును లేడు అన్నారు. అసలు మనుషుల యొక్క హృదయాల్లో ఎంతమంది దొంగలు ఉన్నారు? వాళ్ళు దొంగలుంటే వాళ్ళు చెరపట్టేశారు, వారిని చెరపట్టేసి చౌనకి వారిని పట్టేసుకున్నారు. చూడండి మార్క్స్ వార్త 7:21 చూడండి సార్. మార్క్స్ వార్త 7:21. లోపల నుండి అనగా మనుషుల హృదయముల నుండి. చూడండి ప్రేమ దేవుడు పెట్టారా, మనుషుల యొక్క హృదయంలో ఎంతమంది దొంగలు ఉన్నారు చూడండి. ఈ దొంగలు మనుషుల యొక్క హృదయాన్ని పట్టేసి మనుషుని చంపుకొని, భూమి మీద శరీరాలను చంపుకొని నిత్య మరణానికి తీసుకుని వెళ్ళిపోతున్నారండి ఈ దొంగలు. వీటితో ప్రతి మనిషి హృదయాన్ని బంధించేసాడంట. ఇవి మనుషుల్ని బంధించేసినాయి అంట, మరణానికి బంధించేసినండి ఇవి. వీటిని విడిపించగలవాడు ఎవడు? వీటి నుండి మనుషులను విడిపించగలవాడు ఎవడు? చూడండి, బంధించేసింది, వేటి బంధించేసింది చూడండి. లోపల నుండి అనగా మనుషుల హృదయముల నుండి. ఒక్కొక్కటి లెక్కేసుకుందాం మనం. దురాలోచన అనేటువంటిది ఒకటంట, మనుషుల హృదయంలో ఉందంట. ఇది మనిషిని బంధించేసిందంట. తర్వాత జారత్వములు అనేది ఒకటి బంధించేసింది, దొంగతనములు అనేది ఒకటి బంధించేసింది, నరహత్యలు అనేవి బంధించేసింది, వ్యభిచారములు బంధించింది, లోభమును, చెడుతనములను, కృత్రిమం అంటే కల్పించటం, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా, కృత్రిమం అంటే కల్పించటం, కామ వికారము, మత్సరము, దేవదూషణయు, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి అంటే మనిషి యొక్క హృదయముల నుండే బయలు వెళ్ళి మనుషుని అపవిత్ర పరచునని ఆయన చెప్పాను. మనిషిని అపవిత్రపరిచేవేంటి? ఇవన్నీ మనుషుల యొక్క హృదయాల్లో ఉన్నాయంట. ఈ అతిక్రమాలు అనేవి, ఈ లక్షణాలు అనేవి, ఈ దుర్గుణాలు అనేవి మనుషుల యొక్క హృదయాల్లో ఉన్నాయి. వీటి చేత ప్రతి మనిషి యొక్క హృదయాన్ని బంధించేసినవి. వీటిని జయించేవాడు ఎవడు లేడు ప్రపంచంలో. వీటిని జయించాలంటే ఎవరు జయించాలి? యేసు మాటలు ఎవరి హృదయాలు అయితే ఉంటాయో వారు మాత్రం వీటిని జయిస్తారు. అర్థమైందా? వీటిని జయించేవాడు ఎవరో, యేసు మాటలు ఎవరి హృదయాలు అయితే ఉంటాయో వారు మాత్రమే వీటిని జయిస్తారు. అయితే యేసుని నమ్మిన వారు అందరూ జయిస్తారంటే యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా చెప్పాడు. ఏమని చెప్పాడు? అనేకులు నా రాజ్యంలో ప్రవేశించజూతురు. ప్రవేశించేవారు చాలామంది ఉంటారు, అందరూ ప్రవేశిస్తారంట. కానీ పరలోకంలో ప్రవేశించేది, సంఘంలోకి అయితే చాలామంది ప్రవేశిస్తారంట, కానీ పరలోకంలో ప్రవేశించేది మాత్రం కొంచెమే. తూర్పాలు పడితే కొంచెం, కోట్ల మంది ఉన్నారంట, కొంచెం ప్రయత్నిస్తారు. కారణం ఏంటి? యేసు మాటలు లేవు. అసలు సాధు గుణం లేదండి మనుషుల్లో, సాత్వికత లేదు, సమాధానం లేదు. ఎవరి బోధ వారిది, ఎవరిష్టం వాళ్ళది అయిపోయినాడు ప్రపంచం. ఎవరి బోధ వాళ్ళది, ఎవరిష్టం వాళ్ళది. సాధు గుణం, తగ్గించే గుణం, సమాధాన గుణం, ప్రభువుకు లోపడే గుణం అనేది ఎవరికి లేకుండా పోయింది. అందుకని ఈ లక్షణాలు ఉన్నవారు అందరూ ఈనాడు భూ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. వీరిని మీరు విడిపించరా? వీళ్ళందరూ సావుపై పట్టబడినవారు. ఈ లక్షణాలు ఉన్నవారు ఎవరికి దేనిపై పట్టబడ్డారు? సావుపై పట్టబడ్డారు. వీరు జయించలేకపోతున్నారు, వెళ్ళిపోబోతున్నారు, వేపమావు జోగుతున్నారు, ఊగుతున్నారు. ఏ క్షణాన మరణం వచ్చిందో తెలియదు, వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇట్టి వారిని నువ్వు విడిపించగా
ప్రభు మాటలు చెప్పి ప్రభు వాక్యం చెప్పి నువ్వు విడిపించవా అని మనం అడుగుతున్నప్పుడు నేను విడిపిస్తానని మనం ముందుకు రాలేము. ఎందుకో తెలుసా? ఎందుకో చెప్పండి. మనమే విడిపించబడలేదు, అది సంగతి. మనమే ప్రభు కోసం లోకాన్ని మనం వదులుకోలేకపోయాం. అందుకని వీరిని విడిపించడానికి మనం ముందుకు రాలేకపోతున్నాం, ధైర్యం చేయలేకపోతున్నాం, ఆయన వాక్యాన్ని నేర్చుకోలేకపోతున్నాం, గ్రహించలేకపోతున్నాం. ఎప్పుడు నూతనంగానే ఉంటుంది, కొత్తగానే ఉంటుంది. అర్థము చేసుకోవడం, ఆలోచించడం అనేది మనకు ఉండకపోతుంది. కాబట్టి చూడండి, మరి ఎలాగా ఇంకా కొన్ని సందర్భాలు చూద్దాం. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. హబక్కూకు గ్రంథం, మనుషులందరూ చిక్కించుకున్నంత చూడండి, మనుషులందరూ వేసిన గాలం మీకు చెప్పాను, చాలాసార్లు చెప్పాను. వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చాడంట, లాగి ఉన్నాడు, ఊర్లు ఒక్కి చిక్కించుకొంటున్నాడు. చూడండి, వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. చూసారా? వాడు వలలో అందరిని సమకూర్చుకున్నాడంట, అందరికి గేలాలు వేసాడంట, అందరికి వలేసాడంట. ఆ వలలకు కానీ ఆ గేలాలకు కానీ అందరూ పడ్డారంట. దేనికి పడ్డారు తెలుసా? మరణానికి పడ్డారంట. ఇప్పుడు భూమి మీద జీవించుతున్నాడే పేరు మాత్రమే ఉంది, వల్ల ఉండాలన్న సంగతి తెలియదు మనుషులకి. జీవించుతున్నారని పేరు మాత్రమే ఉంది, గేలాన్ని తగిలించుకున్నారన్న సంగతి తెలియదు. తెలుసా మీకు? పాపం అనే గేలం, దొంగతనాలు అనే గేలం, నరహత్యలు అనే గేలం, వీటన్నిటికి దవడలు తగిలించి పెట్టింది ప్రతి మనిషికి. వీటిలో నేను జీవిస్తున్నాను, రోజు 3 పూటలు భోజనం తింటున్నాను, కమ్మని ఆహారం తింటున్నాను, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, నాకేమైనా అనుకున్నాడు. కానీ గేలం తగిలించింది దవడకి. అర్థం చేసుకోండి, గేలం తగిలించింది దవడకి. చనిపోవటమే లేదు, ఒక్కొక్క క్షణంలో తీసుకుని వెళ్ళి అందులో పడేసి మరణంలోనే ఉండాలి. భూమి మీద ఉండడం, అగ్నిలో ఉండాలి వీరు భూమి మీద ఉండటం. ఈ అగ్నిలో నుంచి లాగినట్టు కొందరినైనా నువ్వు లాగవా? నాశనానికి జోగుతున్న వారిని నువ్వు కొందరినైనా కాపాడవా? అని ప్రశ్నిస్తున్నాడు. కాపాడకపోతే మనం స్వార్థపడకూడదు. నీ పక్కన సహోదరుడు నశించిపోతుంటే నీదే లెక్క చెప్పాలి. నువ్వు చెప్పే బాధ్యత నీది. సిగ్గుపడవద్దు, నా నిమిత్తం సిగ్గుపడేవాడు నేను దేవదూతలతో వచ్చేటప్పుడు నేను మీ నిమిత్తం నా తండ్రి అయితే సిగ్గుపడతానని చెప్పాడు. సిగ్గుపడకూడదు. కొంతమంది బైబిల్ పట్టుకుని అంతను కూడా సిగ్గుపడతారు. ప్రభు దగ్గర సిగ్గుపడకూడదు. ఎందుకు సిగ్గు? నీ కోసం ప్రాణం ఇచ్చాడే, ఆయనకి లేదు కదా సిగ్గు. అపరాధం చేతను పాపం చేతను చనిపోయినటువంటి నిన్ను తన రక్తం ఇచ్చి కాపాడాడు కదా, ఆయనకి లేదు. ఆయనే నీ గురించి సిగ్గుపడితే నువ్వు అసలు రక్షింపబడేదాని వాడు కాదు, నువ్వు నరకానికి పోయేవాడు. ఆయన సిగ్గుపడలేదు కాబట్టి మనం బ్రతికాం. భూమి మీద ఉండగానే మొదటి పునరుద్ధానం జరిగింది, భూమి మీద ఉండగానే మనం ఆయన సిగ్గుపడలేదు కాబట్టి. చూడండి, అందరిని గాలం వేసింది, అందరికి వల వేసింది, అందరికి చిక్కించుకుంది. తన వలకంట అదేం చేస్తుంది? బలులు అర్పిస్తుందంట, గొంతులు వేస్తుందంట, ఆనందిస్తుందంట. అది ఆనందిస్తుందంట. అందరూ దొరికారు, నాకు అందరూ దొరికారు, హ్యాపీ, కడుపు నిండింది అని గొంతులు వేసి ఆనందంగా గొంతులు వేస్తుంది. యెషయా గ్రంథం చూడండి, యెషయా గ్రంథం 58, యెషయా గ్రంథం 58 4 నుంచి చదువుతాం. విడిపించమని అడుగుతున్నాడు. చూడండి ప్రేమ, అసలు ఉపవాసం అంటే ఇక్కడ మంచి మాట చెప్తున్నాడు. చూడండి ఒక మాట, 5వ వచనం నుంచి. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణాన్ని బాధపరచుకోవలసిన దినం అట్టిదేనా? ఒకడు జమ్ము వల్ల తల వంచుకొని గోని పట్ట పట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుంటే ఉపవాసమా? అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందరా? మరి ఎట్టి ఉపవాసం నీకు ఇష్టమయ్యా? ఎట్టి ఉపవాసం నీకు ఇష్టమయ్యా? ప్రపంచానికి తెలియదయ్యా ఈ నిజం. ఎట్టి ఉపవాసం నీకు ఇష్టమయ్యానంటే మరణంలో ఉన్నవారిని నువ్వు వేచాలి, మరణంలో ఉన్నవారిని నువ్వు కాపాడాలి.
పాప కోపంలో జాగుతున్న వారికి, నాశన కోపంలోకి వెళ్ళి పడబోతున్న వారికి నువ్వేం చేయాలి? వారిని విడిపించాలి. సాతాను వేసిన కట్లను, సాతాను వేసినటువంటి బంధకాలను నుండి వారిని విడిపించాలి. బంధించేసిన వారిని నువ్వు విడిపించాలి. అట్టిదే నాకు ఉపవాసం అని కూడా అంటాడు చూడండి. దుర్మార్గులు పెట్టిన కట్లను విప్పుటయు, కాడుమాను మోకులను తీయటయు, బాధింపబడిన వారిని విడిపించటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కాదా? చూడండి, బాధింపబడిన వారిని విడిపించుకున్నంట ఆయన ఏర్పరచుకున్నటువంటి ఉపవాసం అంట. అన్నం మాని ఉంటాం కదా, భోజనం మాని ఉంటాం కదా ఉపవాసం అంటే. బాధింపబడిన వారిని విడిపించడం నేను ఏర్పరచుకున్నటువంటి ఉపవాసం. ప్రతి కాడిని వెరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం అంటున్నాడు. కాడిమాను మోగులు తీయటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం అంటాడు. దుర్మార్గులు కట్టిన కట్లను విడిపించటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం అంటున్నాడు. ఎవరు చేస్తున్నారండి ఈ ఉపవాసం? ఇదే 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 మరణంలో నుంచి తప్పించడం అంటే, ఇదే నాశనానికి పోతున్న వారిని కాపాడటం అంటే. వారిని అందరినీ పాపమనే పాశనముతోనూ, పాపమనే కట్లతోనూ సాతాను బంధించింది. నువ్వు వాక్యం చెప్పి పట్టాపంతులు చేసి ఆ కట్లను పాల్గొట్టి వారిని విడిపించుకొని తీసుకురావాలి. మరణానికై పట్టబడ్డారు వారు. చూసారా? ఈ లోక ఆశలు చూపించి అందరిని ఏం చేసింది? వలలో చిక్కించుకుంది. దేనికి? మరణానికి. ఏ మరణానికి? నిత్య నరకం అనే మరణానికి అందరిని చిక్కించుకుంది. మరి నువ్వేం చేయాలి? ఆ మరణం నుంచి వాళ్ళని విడిపించాలంటే నువ్వు వాక్యాన్ని ఖచ్చితంగా చెప్పి విడిపించాలి. నీ మీద బాధ్యత ఉంది, కానీ బాధ్యతను మర్చిపోయాం మనం. నేను నమ్మాము గొప్ప అనుకోకూడదు మనం, తప్పది. నువ్వు నమ్మితే గొప్ప ఎవరికి? నేను నమ్మాను అంటే గొప్ప ఎవరికి? అంతవరకు సహించు ముందు, అప్పుడు గొప్పది. నేను నమ్మాను, నేను ఆదివారం చర్చికి వెళ్తానంటే అది గొప్ప సంగతి కాదు. అంతవరకు సహించిన వాడే గొప్పవాడు. నువ్వు నమ్మేదేంటి? దయ్యాలు కూడా నమ్మి గజగజ వణుకుతున్నవి. నమ్మినంత మాత్రం అవి ఆడికెళ్తున్నాయి, చివరికి నాశనానికే వెళ్ళిపోతున్నాయి. అవి నమ్మినట్టే నువ్వు నమ్మావు, దేవుడు నిజమైన రక్షకుడని నమ్మావు, కానీ పాటించడం లేదు. నువ్వే చిక్కించుకొని ఉండవు. ఏదో తోడు నీకు తగిలించుకుంది, నీకుంది పాపం అని కాసి తగిలించుకుంది నీకు. నువ్వే విడిపించుకోలేకపోతున్నావు. నువ్వు అంతవరకు ఆడ సహిస్తావు. అంతవరకు సహించిన వాడే రక్షణ కూడా. కాబట్టి ఈ కట్లను విడిపించాలంటే మనందరం ప్రియమైన బిడ్డలారా, మరణానికి జోగుతున్న వారికి, నాశనానికి జోగుతున్న వారికి మనం విడిపించేవారిగా మనం ఉండాలి. అందరూ సావుకై పట్టబడ్డారంట, అంటే నరకానికై పట్టబడ్డారంట. వారిని విడిపించాలి. అంటే దేని చేత పట్టబడ్డారు? ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి. మనుషులందరూ దేని చేత పట్టబడ్డారు? పాపం చేత అందరూ పట్టబడ్డారు. లోక ఆశల చేత అందరూ పట్టబడ్డారు. వీరికి నువ్వు వాక్యం చెప్పి బయటికి విడిపించవా అని అడుగుతున్నారు. తర్వాత చూడండి ఇంకో మాట. యోధాపత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. 1వ అధ్యాయం 23వ వచనం చదువు. అగ్నిలో నుండి లాగినట్టు. చూడండి, ఈ మాటకు అర్థం ఏంటండి? ఈ మాటకు అర్థం ఏంటి? అగ్నిలో నుంచి లాగినట్లు కొందరిని రక్షించండి. అంటే ఎక్కడ ఉండాలి మనుషులు? భూమి మీద ఉండగా అగ్ని ఆడది. భూమి మీద ఉండగా అగ్ని ఆడది. అగ్నిలో నుంచి లాగినట్లు కొందరిని రక్షించండి. కొంతమంది అబద్ధ బోధలో ఉంటారు, వారిని లాగండి. ఒకటి. తర్వాత భూమి మీద ఉండగానే వారు అపరాధాల చేతను, పాపం చేతను చచ్చిన స్థితిలో ఉన్నారు. వారు కనుమూస్తే అగ్నిలో పడిపోతున్నారు. వారు కూడా అగ్నిలో ఉన్నట్టే వారిని కూడా మీరు లాగండి. చూడండి, అగ్నిలో నుంచి లాగినట్లుగా మీరు కొందరిని లాగండి. బాధ్యత ఎవరు పెట్టాడు? నమ్ముకున్నటువంటి మనవుల్ని, వాక్యం నేర్చుకున్నటువంటి మనవుల్ని నిమ్మకు నీరెత్తున్నట్టుగా ఉంటే నీవే నీ సహోదరుడు నరకానికి పోతుంది లెక్కప్ప చెప్పవలసిన దానిగా వాడుగా ఉంటాం. ఇది నిజమే. వాడిపోతే నాకెందుకు, ఆమె పోతే నాకెందుకు, ఈ మాటలన్నీ వినడు దేవుడు. నువ్వు సిగ్గు లేకుండా చెప్పేవా లేదా? అర్థమైందా? నీవేం చెప్పాలి? సిగ్గు నీకు ఉండకూడదు. నువ్వు క్రైస్తవుడివి, సిగ్గు లేదు, సిగ్గు పడకూడదు. ప్రభువుని నువ్వు చెప్పేవా లేదా? నీ వంతు నువ్వు ధర్మంగా నీ ధర్మాన్ని నువ్వు నెరవేర్చేవా లేదా? తర్వాత నేను చూసుకుంటాను అన్నాడు. ఎందుకంటే అగ్నిలో ఉన్నారు, వలలో ఉన్నారు,
చావుపై పట్టబడ్డారు. వీరందరిని ఎప్పుడు ఎవరు వినిపిస్తారయ్యా? అందరూ నాకెందుకులే ఎవరో కొందరే సువార్త చెప్పేది, లేదంటే బోధకుడే సువార్త చెప్పేది, వాక్యం చెప్పేది అనుకుంటే మరి మీరందరిని ఏం చేశాడు? మనందరిని ఏం చేసి తెలుసా? రాజులైన యాజక సమూహంగా మనందరం చేశాడు. క్రైస్తవులైన వారందరూ కూడా రాజులైన యాజక సమూహం. మనం యాజకత్వం చేయాలి. మన క్రొత్త నిబంధనకు యాజకులు. అలాంటి హక్కు అధికారం మనకి ఇస్తే ఇనివారు మాత్రమే ఉంటున్నామంట. అది కూడా ప్రమాదమే. మీరు విలువారు మాత్రమే ఏంటి? మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు. ఆయనకి విలువారు కాదు కావాల్సింది, విని ప్రవర్తించేవారు కావాలి. అది ఆయనకి చెప్పేవారు కాదు కావాల్సింది, చెప్పేవాడైనా సరే విని ప్రవర్తించి చెప్పేవాడిగా ఉండాలి. చూడండి, ఒక్కొక్క విషయాన్ని అంత క్లారిటీగా వివరిస్తున్నాయి. తర్వాత చూడండి, రోమపత్రిక, ఎఫెసీ పత్రిక 2 మొదటి వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం. మీ అపరాధముల చేత వీళ్ళందరూ ఎలా చచ్చిపోయారు? వీళ్ళందరం చంపింది ఎవరు? బాగా విన్నారు మీరు? వీళ్ళందరం చంపింది ఎవరు? మీరు అపరాధముల చేత, అంటే పాపముల చేత. పాపం చేయించిన వాడెవడు? పాపములకే హృదయాన్ని ప్రేరేపించిన వాడెవడు? సాతాను. మీరందరూ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, చూడండి, మీరు భూమి మీద ఉండగానే చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను. చూడండి, ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. మనం కూడా బ్రతికించే వారమై ఉండాలి. అపరాధం చేతను పాపం చేతను చచ్చిపోయిన వారిని మనం బ్రతికించే వారై ఉండాలి. ఏం చెప్పి? సువార్తను చెప్పి బ్రతికించే వారై ఉండాలి. అంత కెపాసిటీ మనకే ఉందని అనుకోవద్దు. నీకు దేవుడు ఇచ్చాడు అధికారాన్ని. నువ్వు సువార్త చెప్తే ఒక పాప రక్షణ పొందుకుంటే అతనే నువ్వు బతికించిన వాడు అయ్యి భూమి మీద ఉండగా. సాగుపై పట్టబడిన వాడు నువ్వు బతికించిన వాడు అయ్యి భూమి మీద ఉండగా. అలాగా మనందరం ఉండాలి. ప్రేమ అందరూ అపరాధం చేతను పాపం చేతను చనిపోయేవారుగా ఉన్నారు. వారిని మనం బ్రతికించాలి. సంఖ్యాకాండం 32 చోట్ల 23 వచ్చింది. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23 వచ్చింది. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపం చేసిన వారు. చూడండి, దేవుడి మాటలు ఆనాడు ఇశ్రాయేలీయులు వినకపోతే, నా కట్టడలను నా మాటలను మీరు చేయకపోతే, నేను చెప్పిన మాటలను మీరు ప్రవర్తించకపోతే, మీరు నడవకపోతే, ఇశ్రాయేలీయులు ఉద్దేశించి ఏమన్నాడు? చదువు. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారు. ఎవరు? దేవుడి మాటలు ఎవరైతే ప్రవర్తించారో, ఎవరైతే చెప్పింది చేయరో అట్లు చేయని వారు యెహోవా దృష్టికి పాపం చేసిన వారు గనుక మీ పాపము మిమ్మల్ని పట్టుకొని అని తెలుసుకున్నది. మీరు అలా చేయకపోతే, నా మాటల ప్రకారం మీరు చేయకపోతే, మీ పాపమే మరలా మిమ్మల్ని పట్టేస్తుంది. మాట విని చేయకపోతే పాపం అంట. పాపంలో నుంచి ఆల్రెడీ విడిపించాడు రక్తం ద్వారా మనల్ని. విడిపించిన తర్వాత మనం మాట విని చేయకపోతే పాపం అంట. అది ఆ పాపమే నిన్ను పట్టేసుకునేదని చెప్తున్నాడు. ఆనాడు ఇశ్రాయేలుతో చెప్పాడు, ఈనాడు మనతో కూడా అదే చెప్తున్నాడు. తర్వాత చూడండి, 1 తిమోతి పత్రిక, ఈ పట్టుకోవటమే కాదు, పట్టుకొని నీ అంబటే వెళ్తాయంట. ఈ పాపము, దేవుడి మాట వినినటువంటి పాపం నీ అంబటే వచ్చిందంట. 1 తిమోతి పత్రిక 5:24 వచ్చింది చూడండి. 5వ అధ్యాయం 24 వచ్చింది. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి. మరి కొందరి పాపములు వారి వెంట వెలుచున్నవి. చూసారా? పాపములు వారి వెంట వెలుచున్నవి, వారి పాపములు వారి వెంట వెలుచున్నవి అని చెప్తున్నారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రేమికులారా,
చావునికై పట్టబడిన వారిని మీరు విడిపించరా? నాశనకోపంలోకి వెళుతున్న వారిని మీరు విడిపించరా? అలా విడిపించాలంటే మొదట మీరు విడిపింపబడ్డారా? విడిపించబడ్డారా? కొందరు అపహాస్యంలో ఇరుక్కుపోయి ఉన్నారు, కొందరు నవ్వుతంలో ఇరుక్కుపోయి ఉన్నారు. అపహాస్యం అంటే నవ్వుతాం ఒకటే. కొందరేమో ఎగతాళి చేయడంలో ఇరుక్కుపోయి ఉన్నారు, కొందరేమో దూషణ మాటలతో ఇరుక్కుపోయి ఉన్నారు, కొందరు హేళన చేయడంలో ఇరుక్కుపోయి ఉన్నారు, కొందరు గర్వంలో ఇరుక్కుపోయి ఉన్నారు, కొందరు భయంకరమైనటువంటి దేవుడికి వ్యతిరేకమైన కార్యక్రమాల్లో ఇరుక్కుపోయి ఉన్నారు. వీళ్ళందరూ ఇరుక్కుపోయి ఉన్నారు. కొందరు పాపంతో, నరహత్యలతో, వ్యభిచారాలతో ఇరుక్కుపోయి ఉన్నారు. వీరందరూ చావుపై పట్టబడిన వారు. మరి వీరిని విడిపించడం వీళ్ళందరికీ గాలం వేసింది, వీరందరికి వలేసింది. ఆ సంగతి వాళ్ళకి తెలియక అలాగ ప్రవర్తిస్తున్నారు. వారిని నువ్వు విడిపించవా? చూసాను, విడిపించేవాడు గొప్పవాడు ప్రేమ వెలుగుతారు. ఒకవేళ విడిపించిన నువ్వు అనుకుంటే అది పాపము. నువ్వు దేవుడి మాట వినట్టే. నీకు చదువు ఉండి కూడా, నీకు జ్ఞానం తెలిసి కూడా, నువ్వు వాక్యాన్ని అర్థం చేసుకుంటా కూడా నువ్వు కొందరినైనా విడిపించట్లేదంటే అది పాపము. సత్క్రియ చేయనిరిగియు, అర్థమైందా? సత్క్రియ చేయనిరిగియు దానిని చేయని వాడికి ఏం కలుగును? పాపము కలుగును. చూసారు, నీతి చేయనెరుగు కానీ చేయట్లా, పాపం అది. చూడండి మరో సందర్భం చూడండి. ఏబు గ్రంథం 24:19 ముగించుకున్నాం ప్రేమ పెట్టారు. ఏబు గ్రంథం 24:19 చదవండి. ముగించేసుకున్నాం. ఏబు గ్రంథం 24:19 అనావృష్టి చేతను, ఉష్ణము చేతను, మంచు, అనావృష్టి చేతను, ఉష్ణము చేతను మంచు నీళ్ళు ఎగచిపోయినట్లు పాతాళము పాపం చేసిన వారిని పట్టుకొనును. చూసాను, ఎవరిని పట్టుకునేదంట? పాపం చేసిన వారిని పట్టుకొనును. ఇంతకీ పాపం చేసిన వారు ఎవరనంటే ప్రభువుని నమ్మక ముందు పాపం, ఆ పాపాన్ని విడిపించాడు యేసు రక్తం ద్వారా. మరి యేసులోకి వచ్చిన తర్వాత ఆయన మాట వెనుకపోవటమే పాపం. ఇది ఇంకా చాలా భయంకరమైన పాపం. కాబట్టి యేసుని నమ్మకుండా ప్రాణం విడిస్తే వారిని పట్టుకునేది పాతాళం. యేసుని నమ్ముకున్న తర్వాత యేసు మాటల ప్రకారం ప్రవర్తించకపోతే ఇస్కారియోతుని ఏదైనా పట్టుకుందా లేదా? ఇస్కారియోతు శిష్యుడా కాదా? శిష్యుడినే పట్టుకున్నది. జాగ్రత్త సుమి, జాగ్రత్తగా ఉండాలి. శిష్యుడని, మోషే అని మరణానికి పెద్ద లెక్కే ఉండదు, పాతాళానికి పెద్ద లెక్కే ఉండదు. అందరం తమను ముంచేసుకుంది. మోషేనే దేవుడి మాట వినకపోతే పక్కన పెట్టాడు. కనుక వాక్య విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ప్రతి వారిని పట్టేసుకున్నది పాతాళం. అపరిమితంగా నోరు తెరిచి ఉంది. దయచేసి దాంట్లో బాబాకండి, మిమ్మల్ని కాపాడిన నాదుడు ఉండడు. అందుకని భూమి మీద ఉండగానే మీరు జాగ్రత్త కలిగి మనం కాపాడుకుంటూ చావునికే పట్టబడిన వారిని మనం విడిపించేవారిగా తయారవ్వాలంటే వాక్యాలు నేర్చుకోవాలి. కూర్చొని దానికి సమయాన్ని కేటాయించాలి. మీరు సమయాన్ని వృధా చేసుకోవద్దు. సమయాన్ని వృధా చేసుకోవద్దు. ప్రతి మాటను మనం నేర్చుకోవాలి. మార్క్స్ వార్త మనల్ని ఏం చేశాడో చూడండి. యేసుక్రీస్తు వారు మనల్ని ఏం చేశాడో చూడండి. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 16-17 వచ్చిందో చూడండి. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 16-17 వచ్చిందో. ఆయన గలిలయ సముద్ర తీరంలో వెలుచుండగా సీమోను సహోదరుడు ఆంద్రేయు సముద్రంలో వలవేట చూసి వారు జాలరు. యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేసేదని వారితో చెప్పాను. ఎవరిని పట్టు జాలరుగా? మనుషులు పట్టే జాలరులు ఇద్దరున్నారు. మనుషులు పట్టే జాలరులు ఇద్దరున్నారు. ఏ జాలర్కి చేపలు ఎక్కువ పడుతున్నాయి? దయచేసి ఏడవలు పడుతుంది, వాక్యం నిష్ఫలమైపోతుంది. కొంచెం బయట తీసుకెళ్ళి అమ్మా, ఏడు దగ్గర కొంచెం బయట తీసుకెళ్ళి. చూడండి, మనుషులు పట్టే జాలర్లు ఇద్దరున్నారు. ఒకటి సాతాను మనుషులందరినీ పట్టేసింది. సాతాను మనుషులందరినీ ఎందుకు పట్టింది? చావునకే పట్టింది. ఏమిచ్చి పట్టిందో?
ఏమిచ్చి పట్టింది సాతాను? మీకు చాలాసార్లు చెప్పాను నేను. అది ఏమిచ్చి పట్టింది? లోక ఆశలు. ఇక్కడ మనం వాక్యం వింటానే ఉంటాం. ఆశ ఉంది, ఆశ ఉంది. కొందరికేమో గోంగూర మీద ఉందిగా, కొందరికేమో ఆకు మీద ఉంది మనకి. అంతేనా? అంటే మన గురించి మనం చెప్పుకుంటుంటే ఉంది. ఏదైనా పని ఉంటే ఆ పని మీద ఉంది. మన వాక్యం వింటా కూడా ఎలాగ ఆశ పుట్టించి దేవుడి వాక్యాన్ని హృదయంలోకి జీర్ణించుకోకుండా మనం చేస్తూ మనం మరణానికి పట్టేసింది. దాన్ని జయించాలి. జయించిన వాడే రెండో మరణం నుండి ఏ హాని పొందడు. జయించాలి, మనం ఆలోచన జయించాలి. కాబట్టి సాతాను అనేకులు వలలో చిక్కు చేసుకుందా ఇప్పుడు ఆ వలలో పడకుండా మీరు కూడా వల అయ్యిందని యేసు ప్రభు చెబుతున్నాడు. అర్థమైందా? దాని వలలో పడకుండా అది మరణానికి తీసుకుని వెళ్ళిపోతుంది వలలో పడిన వారిని. మీరు దాని వలలో పడకుండా నిత్య జీవానికి తీసుకెళ్ళేటటువంటి వల మీరు వేయండి అంటున్నాడు. ఆ వల మన చేతిలో ఉంది, అదే వాక్యం. అది మనం ఏం చేయాలి? విత్తనాలు చల్లాలి. అప్పుడు వస్తాయి పక్షులు, వాక్యం అని వలయాలి. వాళ్ళు ఆ వలలో పడతారు, వాళ్ళు నిత్య జీవానికి వెళ్తారు. చూడండి ఆ మాట చూడండి, మరి బాగుంది. ఆయన గలిలయ సముద్ర తీరంలో వెలుచుండగా సీమోను సహోదరుడుగా ఆంద్రేయులు సముద్రంలో వలవేట చూశాను. వాళ్ళు జాలరు. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేసేదని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయన వెంబడించింది. ఆయన ఇంకొక దూరం వెళ్ళి జబదయి కుమారుడు యాకోబు అతని సహోదరుడు యోహాను చూశాను. వారు ధోనిలో ఉండి తమ వలలు బాగు చేసుకుంటున్నది. వెంటనే ఆయన వారిని పిలవగా వారు తమ తండ్రి అయిన జబదయి ధోనిలో జీతగాండ్రి అతను విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. తమ వలలు విడిచిపెట్టారు. భక్తి కోసం వేస్తున్నటువంటి వలలు విడిచిపెట్టి ఆత్మలను రక్షించేటటువంటి వలలని, వాక్యమైన వలను చేపట్టి తనకు రాండి అని పిలిచినప్పుడు వెళ్ళిపోయి ఆయన వెంబడి వెళ్ళాడు. వెళ్ళి అనేకులకు వాళ్ళు కూడా వలేస్తే ఒకసారి పేతురు గారు వలేస్తే 3000 మంది పడ్డారు వాళ్ళు. ఆ తర్వాత పేతురు యోహాను గారు వలేస్తే ఒకసారి 5000 మంది పడ్డారు. ఇట్లా సమూహాలుగా ప్రభు ఆ వలలో పడ్డారు. వలలో పడినా కూడా మరలా ఎగిరి బయటపడినట్టు కూడా ఉన్నారు. వారే ఇస్కారియతు అంటారు. లోక ఆశలకి విడవని వారే ఎగిరి పడిపోతారు. ప్రభువులోకి వచ్చినాక వలలోకి వచ్చినాక సావాడు రేవైనా చచ్చిపోయిందాక ఆయనతో బతకాలి. అప్పుడు బతికిస్తాడు నిన్ను. సమాధి బద్దలు కొట్టి నిన్ను బయటకు తీసుకొస్తాడు. లేదు అన్నావా, నువ్వు వల్ల నుంచి బయట ఉన్నవాడివే. సంఘంలో ఉండా నువ్వు వలలో లేవు. అందుకని మనం మనుషులు పట్టు జాలరులుగా మనం ఉండాలి. మన చేతిలో ఉన్న వల దేవుని యొక్క వాక్యము. చావునికై పట్టబడిన వారిని విడిపించేటటువంటి వాక్యము విసరాలి, విడిపించాలి. అలా చేసే జాలరుగా నువ్వు ఉండవు. తర్వాత చివరిగా మాట చూసుకున్నాం. మార్కు సువార్త 16 వచ్చింది చూడండి. మార్కు సువార్త 16 వచ్చింది. నమ్మి బాప్తిస్మం పొందినవాడు. ఏమి నమ్మి? నువ్వు వేసినటువంటి విత్తనాలు, నువ్వు చెప్పినటువంటి వాక్యం. మీరు సర్వ సృష్టికి వెళ్ళి అన్నాడు శిష్యులతో. మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. వాక్యాన్ని నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపనంటే వల్లకి వచ్చాడు. ఏ వల్ల ఉన్నాడు? అంతకుముందు చావునికై పట్టబడినటువంటి, నరకానికై పట్టబడినటువంటి పాపం అనే వల్ల ఉన్నాడు అతను. ఇప్పుడు నువ్వు వెళ్ళి వాక్యమైన వలేసి అతను ఏం చేయాలి? విడిపించాలి. కట్టడం తెప్పేసి వాక్యమైన వల్ల అతన్ని తీసుకొని రావాలి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వాడిని శిక్ష విధింపబడును. అతను సాతాను వలలోనే ఉన్నాడు, నమ్మని వాడు. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా గమనించండి. మరి చావునిపై పట్టబడిన వారిని నీవు తప్పించము, విడిపించుము. నాశనమునకు జోగుతున్న వారిని నీవు రక్షింపవా అని ప్రభువు అడుగుతున్నాడు. ఎలా రక్షింపాలంటే వాక్యం అనే వల విసిరి వారిని, మరణానికి పోతున్న వారిని మనం కాపాడే బాధ్యత మన మీద ఉంది. అలా మనం కాపాడకపోతే మీ విశ్వాసం కాకపోయింది. అనేకులు నశించు కళ్ళారు చూస్తున్నా కూడా నువ్వు నమ్మక నిలబెట్టినట్టుగా ఉంటే దాని పరిణామ స్థానం నువ్వే అనుభవించాల్సి ఉంటుంది. నువ్వు రాజు అయినా యాజకుడు
ఈ సంగతి మర్చిపోకుండా మనం ప్రవర్తిస్తూ, మనం బంధింపబడి ఉండకుండా ప్రవర్తిస్తూ అనేకుల్ని చావులకే కట్టబడి వారిని, అంటే నరకానికే కట్టబడి వారిని విడిపించేటటువంటి అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. దీన్ని మనం పోగొట్టుకోకుండా ఈ కొద్ది శ్వాస జీవితంలో అలా రక్షించే రక్షకులుగా మనందరూ ఉండాలని మనందరినీ ప్రేమపూర్వకంగా వేడుకుంటూ నేను మాట్లాడుకుంటున్నాను, ప్రార్థన చేసుకుంటూ